నేను విన్నాను, రా బయటికి అని చెప్పి పిలవటం కోసం వాక్కునిచ్చాడు. మళ్ళీ ఎవరికి? మోషేకి వాక్కునిచ్చి పంపించాడు. నన్ను అడుగుతారయ్యా వాళ్ళు, ఏమని చెప్పాలి నేను అని అంటే, నేను మీ పితరుల దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పు అని అన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 15-16 వచనాలు ఇంట్లో చదువుకోండి. అలా పిలిచినటువంటి దేవుడు మొదటి ఒడంబడిక నోవహుతో, 2వ ఒడంబడిక అబ్రహాముతో, 3వ ఒడంబడిక అంటే అబ్రహాము పిల్లలైనటువంటి ఇస్సాకు, యాకోబులు మరియు ఇశ్రాయేలుతో, 4వ ఒడంబడిక మోషే ద్వారా, 5వ ఒడంబడిక తనలో నుంచే బయటకు వస్తాడు అని చెప్పినటువంటి దావీదుతో, దావీదు అడిగినప్పుడు నీ కుమారుని ద్వారా చేస్తాను అని చెప్పి తన కుమారుడైనటువంటి యెష్షయి చిగురు మరియు మొద్దు వేరు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో ఆయన ఒడంబడికను, ఆయన మనతో చేసిన కాంట్రాక్ట్ను ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.